కృపాధరణ సన్నిధి యేసయ్యా నా పెన్నిధి, కృప వెంబడి కృపను ఇచ్చే ఆయనే నా ప్రతినిధి. ఆశ్రయుడా నా నిత్యాధారమా, సౌందర్య పూర్ణడా నిన్నే స్తుతించేదా. ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో లైవ్ వీక్షిస్తున్న, అదే రీతిగా చేరి వచ్చిన సంఘం అంతటికి కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనమ్మా, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకును దేవుణ్ణి మనం స్తుతించినాం, మహింపరిచి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం, దేవుని నామాన్ని గొప్ప చేసి ఉన్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కొన్ని నిమిషాలు శ్రద్ధగా వాక్యము వైపు గమనం పెట్టాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే రాబో దినాల్లో వాక్యం కరువు అవబోతుంది. కాబట్టి వాక్యమును మనం ఎంత శ్రద్ధగా వింటామో దేవుడు మన ఎడల అంత గొప్ప కార్యాలు చేస్తారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈ కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్ విషయాన్ని గురించి కొన్ని విషయాలు మేము ముందుంచాలని ఆశపడతా ఉన్నా. అసలు కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్ పేరు ఎందుకు పెట్టాము? దయచేసి శ్రద్ధగా వినండి. పేరు ఎందుకు పెట్టాము, పేరులో ఉన్న అర్థం ఏంటి అనే విషయాలు ఇప్పటికే మనకి చాలా మందికి అర్థమైనాయి, తెలుసు. అయినప్పుడు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే కృప మరియు ఆదరణ, దేవుని కృపతో కూడిన ఆదరణ. హల్లెలూయా. కృప దేవుని దగ్గర నుంచి వస్తుంది, ఆదరణ ఆయన హస్తం నుంచి మనకు, ఆయన రెక్కల నీడలో మనకు ఆదరణ కలుగుతుంది. అదే రీతిగా ఈ లోకంలో మనం మనుషులను ఆధారం చేసుకుంటాం, నమ్మిన వారిని ఆధారం చేసుకుంటాం, మనుషులు నమ్ముతాం కదా. కానీ దేవుణ్ణి ఆయనను ఆధారం చేసుకుంటే ఆయన కృప మనకు ఉదయమున కురిసే మంచు వలె ఎప్పుడు మన మీద ఉంటుంది. దేవునికి మహిమ కలుగును కాదు. అదే రీతిగా అందుకనే కృపాధరణ సన్నిధి అని పెట్టడం జరిగింది మన యొక్క చర్చ్ పేరు. హల్లెలూయా. సరే, ఈ దినము కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్ అందరూ చెప్పే వాక్యాలే కదా. ఏముందయ్యా, అందరూ వాక్యాలు చెప్తారు, అందరూ 4 రెఫరెన్స్లు తీసుకొని దాన్ని బట్టి వాక్యాలు చెప్తారు కదా, దాంట్లో గొప్ప ఏముంది, మీదేమి పెద్ద గొప్ప కాదు కదా అని అంటారు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంలో. కృపాధరణ సన్నిధి అంటే నా కృప కాదు, మీ కృప కాదు. మీరు ఆదరించరు, నేను ఆదరించను. ఆదరించే వారు ఎవరు? దేవుడు. అది ఎవరిని? కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్లోకి ఎవరు వచ్చినా వారినందరినీ దేవుడు ఆదరిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాదు. వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు. శత్రువును ప్రేమించమని చెప్తుంది వాక్యం, శత్రువు కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది వాక్యం, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది వాక్యం. ఈరోజు కృపాధరణ సన్నిధిలో పాల్గొనాలి, నడవాలి. కృపాధరణ అభివృద్ధిలో, సన్నిధి మినిస్ట్రీస్ అభివృద్ధిలో మేము పాలిభాగస్తులు అవ్వాలి అనుకొని ఎవ్వరు వచ్చినా కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్ స్వాగతిస్తాం. దేవునికి మేము కలుగును కాదు. అది కేవలం దేవుని ప్రేమను బట్టియే, దేవుని ప్రేమని
బట్టి మాత్రమే. నాలో నీలో మనలో ఎవరిలో అంత ప్రేమ లేదు, కానీ దేవుని ప్రేమను బట్టి మనము ఆయనని, వాళ్ళు ఎవరైనా రావచ్చు, శత్రువే రావచ్చు, కత్తి తీసుకుని పొడిచే వాళ్ళే రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ అభివృద్ధి కోసం మేము కూడా ఒక చెయ్యి వేస్తామని ప్రతి ఒక్కరిని కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ ఆదరిస్తుంది. కేవలం ఎందుకు తెలుసునా? ఆహ్వానిస్తుంది, స్వాగతిస్తుంది. కేవలం ఎందుకు తెలుసునా? కార్యరూపం దాల్చాలి. కార్యరూపం దాల్చాలి. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఒకవేళ అవతల వ్యక్తి మనల్ని మోసం చేయడానికి వచ్చినాడేమో, లేదా అవతల వ్యక్తి మనల్ని వెన్నుపోటు పరచడానికి వచ్చిన, లేదా అవతల వ్యక్తి చంపడానికి కత్తి తీసుకొచ్చాడేమో, కానీ అది చూసుకునేది ఎవరు? దేవుడు. అది చూసుకునేది ఎవరు? దేవుడు. దాన్ని బట్టి మనము ఆహ్వానిస్తాం ప్రతి ఒక్కరిని. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైనా రావచ్చు. కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, తలుపులు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఈ సందర్భంలో చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, కొన్ని సందర్భాలు దేవుడు నీకు నాకు ఏమై ఉన్నాడు? దేవుడు నీకు నాకు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు, స్నేహితుడై ఉన్నాడు, ఇంకా కాపరి అయి కూడా ఉన్నాడు కదా. ఈరోజు అంశం వచ్చేసి ఆత్మలకు లేదా గొర్రెలకు ఆత్మీయ రూపంలో చెప్పినట్లయితే ఆత్మీయ సహోదరులందరినీ గొర్రెలుగా ప్రస్తావిస్తుంది. కాబట్టి గొర్రెలకు మంచి లేదా నిజమైన కాపరి ఎవరు? మంచి లేదా నిజమైన కాపరి ఎవరు? ఆత్మలకి ఎవరున్నారు నిజమైన కాపరి? నిజంగా కాపరి కాసేవారు ఎవరు? కాపలా కాసేవారు ఎవరు? మందని కాసేవారు ఎవరు? మందని నడిపించేవారు ఎవరు? మందను ఒక మార్గంలో నిలబెట్టేవారు ఎవరు? ఎవరున్నారు ఈరోజు? సేవకులు. సేవకులు, ఎస్, సేవకులే, పాస్టర్లే. కానీ ఆ సంఘానికి ఒక కాపరి ఉన్నాడు, లేదా ఆ మందని కాయడానికి ఒక కాపరి ఉన్నాడు అంటే ఆ కాపరి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఏ అంశము? ఆ కాపరి ఎలా ఉండాలనే విషయాన్ని గురించి ధ్యానించబోతున్నాం. ప్రియమైన వారలారా, కొన్ని విషయాలు మనం చూద్దాం. అసలు కాపరి అనగా లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు వస్తుందా, లేదా దేవునికి వస్తుంది అనేటువంటి విషయం మనం 23వ కీర్తన మొట్టమొదటి చరణం ఒక్కసారి చదువుదాం. 23వ కీర్తన మొట్టమొదటి చరణం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు? యెహోవా అంటే దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు. ఎందుకంటే ఆయన నిత్యము మనల్ని మేపుతా ఉంటాడు. ఆయన నిత్యము మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? సమృద్ధికరమైనటువంటి నీటి యోరన నాటబడినటువంటి గడ్డి వరకు తీసుకొని వెళ్ళి మేపుతా ఉంటారు. ఆత్మీయ ఆహారం మేపుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఆత్మకు ఆహారం పెడతామో, వాక్యమైన ఆహారం పెడతామో, అప్పుడు ఆయన మనల్ని మేపుతా ఉన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి దేవుడు మనల్ని ఎక్కడ మేపుతాడు? నీటి కాలువల యోరన నాటబడిన పచ్చని నీటి కాలువల దగ్గర ఆయన మనల్ని మేపుతాడు. అప్పుడు మేపినప్పుడు మనకేముండదు? కొదువ ఉండదు, లేమి కలుగదు. తర్వాత అదే రీతిగా ఇంకొక విషయం చూద్దాం. ఇంకొక వాక్యం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మంచి కాపరి ఏం చేస్తాడయ్యానంటే తన గొర్రెల కొరకు, తన మంద కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు సంఘముల కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, సంఘ మంద కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? మందలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. కిందికి చదివినట్లయితే అదే వచనంలో కిందికి చదవండి ఒకసారి.
12 జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి కూడా గొర్రెలను అది ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పాలని ఆశపడ. జీతగాడు ఎవరంట? జీతగానివి మంద కాదు కాబట్టి, ఆ మంద జీతగానివి కాదు కాబట్టి ఏమవుతుందంట, వాడు తోడేలు వచ్చేది చూసి పారిపోతాడు, విడిచిపెట్టి పారిపోతాడు, చెదిరిపోతాడు. యేసుక్రీస్తు వారు అప్పగింపబడేటప్పుడు కూడా శిష్యులందరూ వచ్చినప్పుడు ఆయన పట్టుబడేటప్పుడు అందరూ చెదిరిపోయారు. అలాగా ఇప్పుడు యజమానుడు మనకు ఒకరు ఉన్నారే, ఆ యజమానుడు మనకు అప్పగించిన పని ఏంటి అంటే మనం మందని మేపడము. ఇప్పుడు ఆ మందని మేపేటప్పుడు ఎవరో వచ్చి గద్దలు తన్నుకుపోతున్నారు అని అనుకుంటున్నాం కదా, చాలా వరకు అనుకుంటున్నారు కదా. ఆ గద్దను తన్నుకొని ఆ తోడేలు వచ్చి ఎత్తుకొని పోతుంది అని నీకు అంత భయం ఉన్నప్పుడు దాన్ని నువ్వు కాపాడుకోవాలి, దాన్ని నువ్వు పట్టుకోవాలి కదా, ఆ తోడేలు బారి నుంచి విడిపించాలి కదా. సరే, నువ్వు అనుకునేదే కరెక్ట్ కానీ, నువ్వు అనుకునేది ఏంది కరెక్ట్ కానీ, ఏంటది? తోడేలు వచ్చి తీసుకొని పోయింది, రైట్, తోడేలు తీసుకుపోయింది. తోడేలు పోకుండా ఉండడానికి కదా యజమానుడు నిన్నాడు కాపలా పెట్టింది, కాపరిగా పెట్టింది. ఎందుకు? నువ్వు ఆ తోడేలు వచ్చినప్పుడు నువ్వు దాని బారి నుంచి మందను కాపాడమని, గొర్రె పిల్లల్ని కాపాడమని, మేక పిల్లల్ని కాపాడమని నిన్ను పెట్టారు, అంటే మందను కాపాడమని. మరి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు సరే, అది చెదిరిపోయాడు, కాపరి చెదిరిపోయాడు. ఇప్పుడు ఆ కాపరి వదిలేసినట్టే కదా మందని, అంటే తన ప్రాణాన్ని చూసుకున్నాడు, తన వరకు చూసుకున్నాడు, వదిలేశాడు. వదిలేసిన తర్వాత మంద ఎక్కడ పోతుంది? తోడేలకు పోతుంది, తోడేలకు ఆహారం అయిపోతుంది. అర్థం అవుతుంది నేను చెప్పే మాట? సపోజ్ నేను తోడేలు అనుకున్నాను, నేను ఒకరు తీసుకొచ్చిన, మరి అవతలలో ఏం చేస్తున్నారు? ఓపెన్, అవతలలో ఏం చేస్తున్నారు? కాపరి కరెక్ట్గా ఉంటే, కాపరి బాగా ఉంటే ఏమవుద్ది? పోరు కదా, మంద రక్షింపబడుతుంది, సురక్షితంగా ఉంటుంది. అందుకే ఆయన ఏమంటారు, నేను గొర్రెలకు నిజమైన కాపరిని. నిజమైన కాపరి గొర్రెల కొరకు ఏమేం చేస్తాడు? ప్రాణాన్ని పెడతాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. అరే, ఒక్క కాపరి ఒక్క మందలో ఒక గొర్రె పిల్ల కూడా తప్పిపోకూడదు అని చెప్పి దానికోసం తగతగలాడతారు. అందుకే ఆ అధ్యాయం మొత్తం చదివినట్లయితే మనకి ఏం కనపడుతుంది తెలుసా? 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం వెళ్తాడంట, కానీ 99 గొర్రెలు వదిలిపెడతాడు. ఎందుకు? ఆ ఒక్క గొర్రె నుంచి దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మనం మిస్ చేసుకున్నది అటువంటి గొర్రెనేమో, అటువంటి గొర్రెలను మనం మిస్ చేసుకుంటామేమో, అటువంటి గొర్రె పిల్లలు మనం మిస్ చేసుకుంటామేమో కదా. దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలిసిన, నువ్వు నిజమైన కాపరివైతే, నువ్వు ప్రాణం పెట్టేంత నీకు ఉంటే నువ్వేం చేస్తావంటే నీ మందని సరిగా కాచేవాడిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగుతుంది. కాయాలి. కాసేటప్పుడు ఏమొస్తాయి? ఒడిదుడుకులు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, నక్కలు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, అన్నీ వస్తాయి తినటానికి. దాని నుంచి నువ్వేం చేయాలి? కాపాడాలి. దావీదు గారు కాపాడలేదా? సంసోను గారు కాపాడలేదా? దావీదు గారు నోటిని 2 దవడలు వేరు చేయలేదా? ఎలుగుబంటిని చంపలేదా? ఎంత వీరుడండి, అడవిలో ఉండి మేపుతున్నటువంటి వ్యక్తి దావీదు గారు. మరి అటువంటి తెగింపు మనలో ఎందుకు రావాలి? పోతే పోన్లే అని వదిలేస్తే దానికి బాధ్యత, జవాబారి, దానికి లెక్క ఎవరు అడగాలి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? కాపరి ఎవరికి? యజమానునికి. ఏమైందిరా ఇది ఫలానా, ఇది కనపడట్లేదు, ఒకటి కనపడట్లేదు, ఇగో బట్ట ఉన్నటువంటి గొర్రె నాకు కనపడట్లేదు, ఎక్కడ పోయిందని? అయ్యా ఇట్లా తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది? నువ్వు అప్రమత్తంగా ఉన్నావా లేదా? అప్రమత్తంగా ఉంటే నువ్వు అదెందుకు తప్పిపోద్ది? నువ్వు అప్రమత్తంగా ఉండాలి కదా, నువ్వు సరిగా కాయాలి కదా, సరిగా మేపాలి కదా, సరిగా నువ్వు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి కదా అని అన్నప్పుడు
అప్పుడు మనం ఏం చెప్తాం ఆయనకి? సమాధానం మన నోటి నుంచి రాదు, ఎందుకంటే మనం తప్పు ఉంది కదా. అదే నిజమైన మంచి కాపరి ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడు ఏం చేస్తాడయ్యానంటే ఆయన నిజంగా కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారు? ఆయన కాపాడుతారు. నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణము పెడతారు. అదే జరిగింది 2026 సంవత్సరాల క్రితం. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనకి, దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకి ఏమి కలగదు, కలిమి రాదు, కొరత ఉండదు, ఏమీ ఉండదు. కానీ మనం దేవుని కాపుదలలో ఉన్నామా? మనం దేవుని కాపుదలలో ఉన్నాం. తోడేలు వచ్చింది, పులి వచ్చింది, దాన్ని చూసి తోడేళ్ళు పులులు అంటే మన మధ్యన జరిగే కొన్ని ఘర్షణలే వేరే సాదృశ్యం ఏంటంటే మన మధ్యన వచ్చే కొన్ని ఘర్షణలు. ఆ ఘర్షణలు ఏం చేయాలంటే అణచివేయాలి. కాపరి ఏం చేస్తాడు? సద్దు మలిగించడానికి చూస్తాడు. ఒక దైవ సేవకుడు ఏం చేస్తాడు? దాన్ని అణిచి ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని ఎక్కువ అవ్వకూడదు అనే దాన్ని అణచడానికి చూస్తాడు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? దాన్ని సమాధానపరచుతాడు. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. మన సమాధానపరచమే. ఎందుకు? మన సమాధానం అంటే నచ్చదా? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, తప్పదు. ఎందుకంటే అడుగుతారు, విశ్వాసాలు అడుగుతారు. కొన్ని విషయాలు అడిగినప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ మన దగ్గర లేనప్పుడు దానికి సమాధానం దేవుని దగ్గర నుంచి పొందుకోమని చెప్పాలి, అంతే తప్ప మనం దాని గురించి ఘర్షణలు పడే అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు ఇక్కడ కాపరి అనేటువంటి దానికి అసలు ఈ కాపరి ఎవరు, దేనికి కాపరి అని మనం చూసినట్లయితే, ఆత్మీయ కోణంలో మనం చూసినట్లయితే మన దేహానికి మనం కాపరులు. అర్థమవుతుంది? మన దేహానికి మనం కాపరులు. మన దేహంలో ఉన్నటువంటి హృదయానికి మనం కాపరులు, కన్నులకు మనం కాపరులు, మనసుకు మనం కాపరులు. ఇప్పుడు మన కన్ను తప్పు చేసింది అనుకోండి, తప్పు ఎవరిది? కాపరిది కదా. మన కాపరి, అరే వద్దురా చూడొద్దండి. హృదయంలో తలంపులు, చెడు తలంపులు వచ్చినప్పుడు తప్పు ఎవరు? మనల్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మనకు కలిగిన దాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని దాన్ని కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కాపాడుకునే వాళ్ళం ఎందుకంటే మనం కాపర్లం. ఈ దేహానికి మనం కాపర్లం. మన దేహాన్ని మనం కాపాడుకోవాలి. అది యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆత్మీయ రూపంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను గొర్రెలకు నిజమైన కాపరిని. దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగునుగా. ఏ దినమున రక్షిస్తాడు? కాపరి ఏం రక్షిస్తాడంట? కాపరి తన మందను రక్షించున్నట్లు. ఏ మంద? తాను కాస్తున్నటువంటి మంద, తానుకు నియమించినటువంటి మంద. ఆ మందను కాస్తున్నటువంటి ఆ కాపరి ఎలాగైతే రక్షిస్తాడో అలాగనే ఆ దినమున, అంత్య దినమున ఏం చేస్తాడంటే దేవుడు ఏమంట? వారిని రక్షిస్తారు. వాళ్ళు రక్షిస్తే ఎట్లుంటారు? ఒకవేళ కాపరి కరెక్ట్గా రక్షిస్తే, కాపరి కరెక్ట్గా ఉంటే, కాపరి సంఘాన్ని కరెక్ట్గా ఏళ్తా ఉన్నటువంటి వ్యక్తి అయితే కింద రాయబడిన మాట ఏంటంటే, వారు ఎంతో క్షేమముగా ఉంటారు, ఎంతో సొగసుగాను ఉన్నారు. ధాన్యము చేత యవనులు, క్రొత్త ద్రాక్షారసం చేత యవన స్త్రీలు వృద్ధి నొందుతున్నారు. ఆత్మీయ స్థితిలో వృద్ధి పొందుతూ ఉంటారు. ఎప్పుడు? మందని కాసే కాపరి కరెక్ట్ గా ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? మందను కాసే కాపరి ఎలా రక్షించినట్లు వారి దేవుడైనటువంటి యెహోవా ఆ దినమును వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉంటారు. దేవునికి ప్రేమ కలుగునుగా.
క్షేమము కలిగినటువంటి సంఘముగా లేదా క్షేమము కలిగినటువంటి మందగా క్షేమము కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసగా మనం ఉండాలి. దేవునికి మేము కలుగుతుంది కాదు. ఎలా ఉంటాము? మనల్ని కాపాడేటువంటి రక్షకుడు, మనల్ని కాపాడేటువంటి కాపరి మన దగ్గర ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా గ్రంథం 11:17 మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యి పొడికన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పిపోవును. అర్థం ఉందండి మనకి? మందను విడనాడే పనికి మాలిన వారికి శ్రమ. ఎవరోళ్ళు? కాపరి, మాస్టర్స్, బిషప్స్, రెవరెండ్స్, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వారికి ఏంటంటే విడనాడే వారికి శ్రమ. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి ఏమంట? బొత్తిగా దృష్టి తప్పిపోదు, కన్నులు కనపడవు, చేతులు పనిచేయవు. ఎంతమంది అండి ఈ వాక్యాన్ని బట్టి మనం ఉన్నారు ఈరోజు? ఎంతో మందిని చూసింటాం మనం. సుమారుగా 2016 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు నాకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతో మంది పాస్టర్ గారిని చూశాను. అందరూ, చాలా మంది, అందరూ అంటే అందరు కాదు కానీ కొంతమంది ఎటువంటి స్థితిలో ఉన్న, పనికి మాలిన స్థితిలో ఉన్నారు. అనొచ్చు, తప్పులేదని నా అభిప్రాయం. ఎందుకనంటే పరిచర్య చేస్తూ ఉన్నాము, దేవుని మందను కాస్తా ఉన్నాము, మనల్ని కాపరిగా ఉంచినాడు కదా అని చెప్పేసి భయం లేకుండా పనికి మాలిన పనులు చేసి నలుగురిలో నవ్వులు పాలైన వారు అనేక మంది. వారిని గురించి మంచి పరిచర్య చేస్తూ యథార్థంగా ఉంటూ యథార్థమైనటువంటి వాక్యం చెప్పుకుంటూ దేవుని చెప్పినట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయే వారి గురించి కాదు, కానీ పనికి మాలినటువంటి వ్యర్థమైన విషయాలు చేస్తూ ఉంటారు వారి గురించి. ఎంతోమంది చేశారు. అనేకులు ఎదుట, అనేకులు ప్రపంచం ముందు దేవుని యొక్క నామాన్ని అవమానపరిచారు. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే మందను విడనాడేటువంటి వాడు, మందని దూరం చేసుకునేటువంటి వాడు, వాడికి ఏమంట? శ్రమ, బాధ. తర్వాత అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును, తీసి పారేస్తారు. ఏంటండి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు? ఆయన పాత నిబంధన గ్రంథం కదా, మనకు ఎందుకు, మనకు సంబంధం లేదు పాత నిబంధన గ్రంథం అనుకుంటున్నావా? పాత నిబంధన గ్రంథమైనా క్రొత్త నిబంధన గ్రంథమైనా దేవుని వాక్యం, అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన కట్టడల ప్రకారంగా, ఆయన విధుల ప్రకారంగా నడిచిన వాడు దేవునికి మహిమకరంగా జీవిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈరోజు విడనాడుతున్నాడు? పనికి మాలిన పనులు చేస్తున్నాడు కాబట్టి మందను విడనాడుతున్నాడు. పనికి మాలిన పనుల్లో ఉంటున్నాడు కాబట్టి తన మందను ఏం చేస్తున్నాడు తెలుసా? తీసివేస్తున్నాడు, దూరం చేసుకుంటున్నారు. తర్వాత అదే 13:17 ఒకసారి చదివినట్లయితే 13:7 జకర్యా గ్రంథం 13:7 ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఎందుకు చెప్తున్నారు ఆ మాట? అసలు ఖడ్గానికి చెప్తున్నారు దేవుడు. ఏమని? నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడువు, సంహరించేస్తాడు, భూమి మీద లేకుండా చేస్తారు. ఎవరు? దేవుడు. భూమి మీద లేకుండా చేస్తారు. దేవునికి మేము కలుగును గాక. ఎప్పుడు?
మనము ఆయన వాక్యాన్ని, ఆయన కార్యాన్ని ఏదైతే సంఘం అప్పగించి ఉన్నారో, మందను అప్పగించి ఉన్నారో, ఆ మందని కరెక్ట్ అయిన మార్గంలో నడిపించుకుంటూ నీటి కాలువల యోరన మనం ఎప్పుడైతే మేపుతామో, వాక్యమైనటువంటి ఈ మేతను, ఆహారాన్ని మనం వేస్తామో, అప్పుడు ఏమైతే తెలుసా, వారు క్షేమముగాను, ఇంకా వింటున్నారా, ఇక్కడ ఉన్నారా లేదా? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంటా? హల్లెలూయా. ఎలా ఉంటారంట వారు ఎంతో క్షేమముగాను ఉన్నారు, ఎంతో సొగసుగాను ఉన్నారు. అలా ఉంటాం మనం ఈరోజు. మనం ఎవరైనా కానీ ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించిన వారు, భుజించిన గొర్రెలమైన మనము, ఆత్మలము, మనం ఏం చేస్తాం తెలుసా? క్షేమముగా, సొగసుగా, ఏ కొదువ లేకుండా దేవుని సన్నిధానంలో ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏం తెలిసిన? గొర్రెలకు మంచి కాపరి ఉండడం అవశ్యము. గొర్రెలకు మంచి కాపరిగా ఉండడం అవశ్యము. మనం ఎవరి మీద నిందలు వేయాల్సిన అవసరంలా, మనం ఎవరి మీదో అభాండాలు వేయాల్సిన అవసరంలా. మనకు అప్పగించిన దానిని మనం కరెక్ట్గా చేసుకుంటూ పోతే తీరా మనల్ని హెచ్చిస్తారు. దేవునికి మేము కలుగుతుంది కాదు. హల్లెలూయా. ఆయన మహిమార్థమై ఆయన నచ్చినట్లుగా, ఆయనకు నచ్చినట్టుగా మనం చేస్తున్నాం అని అంటే ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తారు తెలుసా? మనల్ని హెచ్చిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి స్థితిలో కృపాధర్మ సన్నిధి ఉండాలన్న కోరిక దేవునికి మేము కలుగును కాదు. హల్లెలూయా. అందుకని మనం ప్రార్థనలు ఎందును, విజ్ఞాపనలు ఎందును, యాచనలు ఎందును, ప్రతి విషయంలో మనం కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవునికి, మన సంఘము తరపున ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆయన ఎవరైనారు మనకి? కాపరి. ఎలాంటి కాపరి? మంచి కాపరి, నిజమైన కాపరి, ప్రాణము పెట్టే కాపరి. ఈరోజు నువ్వు నేను మనం ఎవరైనా పెడతామప్పా ప్రాణం? పెట్టం. ఎందుకు పెడతాం? నేనేం చచ్చిపోతే ఏముంటది? నేను ఇంకా చూడాలి, నా మనవలను చూడాలి, మనవలు 33 మనవలు చూడాలంటారు మనం కదా. కానీ దేవుడు ఈరోజు ఈ రాత్రికి మనల్ని ప్రాణం అడిగితే సిద్ధమా? దేవునికి మహిమ కలుగునుగా. మనం మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉండాలి, హృదయపూర్వకంగా సిద్ధంగా ఉండాలి. ఏమో చెప్పలేము, ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన, కానీ వస్తాడు. వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగు. అటువంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలనుకున్నాడు. అందుకే మంచి కాపరి కింద మనల్ని ఉంచినారా లేదా, మన కాపరి మంచివాడా, మన కాపరి ఎలా ఉన్నాడో మనం పరీక్షించుకోవడం ఎంతైనా ప్రాముఖ్యం. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్లో ఎవరు వచ్చినా, ఎలాంటి వారు వచ్చినా అది దేవుడి చూసుకుంటాడు తప్ప, ఒకవేళ ఈరోజు మనుషులమైన మనకు వెన్నుపోట్లు పొడచొచ్చేమో కానీ వచ్చేవారు దేవునికి లెక్క ఖచ్చితంగా చెప్పాలి. దేవునికి మేము కలుగును కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆహ్వానం, ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది కృపాధరణ సన్నిధి. ఆయన కృప వాళ్ళ మీద ఉంటే ఆదరించేది కూడా. దేవునికి స్తుతి కలుగును కాదు. హల్లెలూయా. చాలా ఇంకో విషయం, యెషయా గ్రంథం 45:11 వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందును మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎలాగంట? అలాగే చెప్తారంట, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుంటారు. రొమ్మును ఆనించుకొని నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని ఆయన ఆనందంతో ఏం చేస్తారంట? పాలిచ్చే వాటిని మెల్లగా నడిపిస్తారు. ఏమంట? పాలిచ్చేవారిగా ఉన్నామా, పాలు తాగేవారిగా ఉన్నామా? పాలు తాగే వాళ్ళగా ఉన్నామా? ఓయ్, పాలు తాగేటువంటి స్టేజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బలమైన ఆహారం తినేవారిగా ఉన్నాం మనం. బలమైన ఆహారం తినాలి. అవే కఠినమైనటువంటి విషయాలు, కొన్ని మనకి జీర్ణించుకోలేని విషయాలే. అదే బలమైన ఆహారం. పాలు తాగేది ఎప్పుడు తెలిసినా, పాలు తాగే వ్యవహారం ఎప్పుడు
ఉంటుందంటే, నువ్వు మందిరానికి వచ్చిన కొత్తలో, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన కొత్తలో నిన్ను ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు బలపడాలి, ఆత్మీయతలో ఎదగాలి అని చెప్పేసి పాల వంటి వాక్యముతో నిన్ను మేపుతారు. ఎవరు? కాపరి. కాపరి ఎటువంటి ఆహారంతో మేపుతారు? పాల వంటి ఆహారం. నీ మనసు నొచ్చుకోకూడదు, నీ మనసు బాధపడకూడదు, నువ్వు బాధపడకూడదు, అయ్యో నాకని నువ్వు ఇబ్బంది పడకూడదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే మేలు, అది దాన్ని ఏమంటారు, పాల వంటి ఆ వాక్యముతో, మంచి వాక్యము, యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు, దేవునికి స్తోత్రం. ఇది పాల వంటి, అంటే మన హృదయానికి ఆనందం కలిగిస్తుంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఆయన నీ మొర వింటాడు అనేది మనకి, నేను ఎట్లా ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా ఆయన నా మాట వింటాడు అనేది బలం ఇచ్చేది. అదే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడవనేసరికి, ఆజ్ఞలా అవి ఎక్కడున్నాయండి బాబు? విధులా అవి ఎక్కడున్నాయి? కట్టడాలా అంటే ఏంటి? అడుగుతున్నావా? అడగట్లేదు. మనకు తెలుసా? కొన్ని ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు అనుకుందాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టడాలు, విధులు, ఇవన్నీ మరి ఇవన్నీ ఏంటి అని మనం తెలుసుకోవాలి. మరి వాటి ప్రకారంగా ఉండమంటే, అయ్యా బాబోయ్ ఇంకా అయిపోయింది, పాస్టర్ గారు బాగలేరండి, కాపరి బాగలేరండి, మమ్మల్ని తీసుకుని వచ్చి ఎండుగడ్డి మీద వేపేశాడండి, మేమని చెప్తున్నానండి, ఎండుగడ్డి పెట్టేశాడు మాకు, మేము ఏదో మంచి ఆకులు తినాలనుకున్నాము. గొర్రెలు సంఘంలో అనుకుంటున్నటువంటి విషయం అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. బలమైన ఆహారం పెడతా ఉంటే, బలమైన ఉన్నతమైన ఆహారం పెడతా ఉంటే నువ్వు ఎప్పటికీ తప్పిపోకుండా నువ్వు స్థిరంగా నిలబడాలి, నువ్వు పుష్టిగా ఉండాలి, ఆత్మీయ స్థితిలో బలంగా ఉండాలని నీకు మంచి ఆహారం పెడతా ఉంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? వారి మీద నింద వేసి ఏం చేస్తున్నావు? అమ్మో ఆయన చెప్పుకున్నా పర్లేదు నాయన, నువ్వు చెప్పొద్దు స్వామి మాకు, నీ వాక్యం ఇలా ఉంటుంది, నువ్వు మమ్మల్ని చెప్పుకున్నావేమో, మాకే ఈ వాక్యం ఎందుకు చెప్తారండి కాపరి? మరి నువ్వు తప్పిదోవలో పోతున్నప్పుడు నీ మీద ఒక కొడతాడా కాపరి? కొట్టడా? ఇప్పుడు మార్గంలో వెళ్తా ఉన్నాయి, కరెక్ట్గానే వెళ్తా ఉన్నాయి, అటు నుంచి ఒక కారు లేకపోతే లారీ వస్తుంది, ఒక గొర్రె 10 గొర్రెలు లారీ కిందకి వెళ్తా ఉన్నాయి, దాన్ని కొట్టాలా కొట్టకూడదా? ఎందుకు? చచ్చిపోతాయి. మార్గంలోకి నువ్వు రావాలి, నువ్వు చచ్చిపోతే లెక్క నేను ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. మరి దేవునికి చెప్పాలంటే నువ్వేం చేయాలి? కాపరి కరెక్ట్ కాయాలి, కాయకోకుండా పోతే కొన్ని నువ్వు లారీ కింద వదిలేసినావు, చచ్చిపోతాయి. అంటే నువ్వు దాన్ని కొట్టాలి, చచ్చిపోకుండా నువ్వు కొట్టాలి. నువ్వు కొట్టినప్పుడే కదా అవి కరెక్ట్ మార్గంలోకి వస్తాయి. అట్లా కొడతా ఉంటే కూడా వద్దంటే ఎవరైనా తర్వాత ఎవరు చూస్తారు తెలుసా? యజమానుడు వస్తాడు. యజమానుడు వస్తాడు, జీతగాన్ని వదిలిపెట్టి ఆయన అంటాడు, ప్రభువా, యజమానుడా నేను కరెక్ట్గా చేసినాను, యజమానుడా నా మాట వినకుండా వెళ్ళిపోయినా, యజమానుడా నేనేం చేయలేను, నేను ఇంతకన్నా తగ్గించుకోలేను కదా, ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు ఏమంటుందని నచ్చ చెప్పాను, ఎన్నోసార్లు నేను బలపరిచాను, ఎన్నోసార్లు గద్దిస్తూ కూడా బలపరుస్తూ కూడా గద్దించాను, అయినా కూడా నా మాట వినలేదు యజమానుడా, ఆ వెళ్ళిపోయిన యజమానుడా నన్ను ఏం చేయమంటాను? సరే నీ పని నువ్వు చేసావు కదా, ఇక నేను చూసుకుంటా, ఇక నేను చూసుకుంటా. అప్పుడు ఆయన ఎట్లా కొడతాడు? కట్టేసి మరీ కొడతాడు. అప్పుడు అది ఓకేనా? నువ్వు ఎక్కడ తప్పించుకోవడానికి ఉండదు. ఒకవేళ నువ్వు మార్గంలో వెళ్తున్నప్పుడు, లారీ కింద రోడ్డు మీద నువ్వు వెళ్తున్నప్పుడు, లారీ కింద పడేటప్పుడు ఒక దెబ్బ కాపరి కొట్టడేమో కానీ నువ్వు ఆ మాట వినకుండా తప్పించుకొని పోయిన దానికి నిన్ను ఎవరు కట్టేసి కొట్టేది? ఎవరు? యజమానుడు కొడతాడు. ఎందుకు ఆ తప్పు చేసినావు? నువ్వు కాపరి చెప్పినట్టు వినాలి కదా. అందుకే ఆయన అంటారు ఏం తెలుసా? నా గొర్రెలు నా స్వరము వింటాయి. నిజంగా మనము దేవునికి లోబడి ఇక్కడ మనల్ని కూడా హత్తుకొని, మనల్ని కూడా రొమ్ము నానించుకొని, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని నన్ను మనందరిని బలపరచాలి అని అంటే దేవుడు మనం ఎలా ఉండాలి? కాపరి లోబడుతూ, దేవునికి భయపడుతూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన చెప్పిన విధులు చేస్తూ మనం ముందుకు సాగినట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఆనించుకుంటాడు.
అబ్రహాము ఏ రీతిగా అయితే రొమ్మున ఆనించుకున్నారో ఆ రీతిగా నిన్ను నన్ను మనందరినీ కూడా రొమ్మున ఆనించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 40వ అధ్యాయము 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఎంత బాగుందండి మాట. బా, ఎంత హాయిగా ఉందని మాట ఇది నిజంగా కదా. ఒకసారి దేవుడు మనల్ని అట్లా హత్తుకొని ఉంటే, మనల్ని రొమ్మున ఆనించుకుంటే ఎట్లా ఉంటుందో వచ్చుకోండి అసలు. అలా నమ్మకమైన నా దాసుడాన్ని. అటువంటి స్థితిలో నువ్వు నేను మనమందరం కూడా ఉండాలి. పాలిచ్చే వారిగా ఉన్నట్టుగా మనము ఉండాలి. ఎలాగంటే పాలిచ్చేటప్పుడు మెల్లగా నడిపిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమైన కాపరి, దేవునికి భయపడే కాపరి ఎలా ఉంటాడు? ప్రాణం పెడతాడు. దావీదులాగా ప్రాణాల్ని, అనగా వచ్చిన శత్రువు యొక్క దవడలు చీల్చి గొర్రెలను మందని కాపాడేటువంటి స్థితిలో ఉంటాడు కాపరి. అందుకే కాపరిని పెట్టింది దేవుడు. మనుషులు ఏర్పరచలేదు, మనుషులుగా ఏర్పరచుకోలేదు. దేవుడు ఏర్పరచుకుంది, దేవుడు పెట్టారు. కాబట్టి ఈరోజు మనం ఆ కాపరికి లేదా ఆ యజమానికి ఎట్లా లోపడుతున్నాం? నిజమైన కాపరి ప్రాణం పెడతారు. నిజమైన కాపరి దేవునికి లోబడి ఆ మందని భయముతో కాపాడుతాడు, తప్పిపోకుండా చూసుకుంటాడు. ఆ తప్పిపోయేటువంటి వాటిని కూడా సమకూర్చుకుంటాడు. ఒకవేళ వెళ్ళిపోయినా కూడా, అందుకనే 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే దానికోసం వెళ్ళి తీసుకొని వస్తాడు. అప్పుడు ఏమైతే తెలుసా, పరలోకంలో ఎంతో ఆనందిస్తాడు. అలాగనే మారు మనసు లేని ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో అంత సంతోషము కలుగుతుంది. అదే రీతిగా మన దగ్గర ఇప్పుడు ఒక 1000 రూపాయలు 100 రూపాయలు నోట్లు ఉన్నాయి. 100 రూపాయలు పడిపోయింది ఎక్కడో, మనం వెతుకుతామో వదిలేస్తామా? 100 రూపాయలే కదా. సరే, బైబిల్లో చెప్పినట్టుగానే ఒక స్త్రీ తన దగ్గర ఉన్న 10 కాసుల్లో ఒక కాసు కింద పడిపోతుంది, ఎక్కడో పడిపోయింది. ఆమె తన తెల్లవారులో దీపం పెట్టుకుని మరి వెతికింది. ఎందుకు వెతికింది? ఒక కాసే కదా, వదిలేసింది. ఈరోజు ఒక్క ఆత్మ బయటికి పోయినా కూడా లెక్క చెప్పాల్సింది ఎవరు? కాపరి. ఒక ఆత్మ తప్పిపోయినా కూడా లెక్క చెప్పాల్సింది ఎవరు? కాపరి. ఆ రోజు నీ 1000 రూపాయలు 100 రూపాయలు పోతే నువ్వు అంత తహతహలాడేవే. ఈ రోజు ఒక్క ఆత్మ దేవుడు పెట్టి, దేవుడు పిలిపించిన, దేవుడు ఆకర్షించిన ఆ ఒక్క ఆత్మ తప్పిపోతా ఉంటే దానికి నువ్వు లెక్క చెప్పవా? దానికోసం నువ్వు వెదకవా? దాన్ని నువ్వు తిరిగి తెచ్చుకోవా? ఆ స్త్రీ ఏమో 10 కాసులు పడిపోతే 10 కాసులు ఒక కాసు పడిపోతే ఆ ఒక్క కాసు కోసం దీపం పెట్టుకొని మరి ఆమె ఏం చేసింది? వెతుకుతుంది. గొర్రెల కాపరి, మంచి కాపరి, నమ్మకమైన కాపరి, నమ్మకస్తుడైన కాపరి 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె ఎక్కడ, ఏ పొదలో, ఏ గుహలోకి, ఏ తోడేలు పట్టకపోయిందని చెప్పేసి దానికోసం వెళ్ళాడు, తీసుకొచ్చాడు. అది సంతోషించారు అక్కడ ఉన్న మంద కాపరులు. దేవునికి మేము కలుగుతున్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. విశ్వాసమైన నువ్వు నీ కొరకు చెప్తున్నటువంటి విషయం, గొర్రెలుగా ఆత్మగా ఉన్నటువంటి నువ్వు నీ కొరకు చెప్పబడుతున్నటువంటి వాక్యం గొర్రెతో పోలుస్తున్నాడు, సాత్వికునిగా పోలుస్తున్నాడు దేవుడు, దీన మనసు కలిగిన వానిగా పోలుస్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు నిజంగా దీన మనసు కలిగిన వ్యక్తివేను, సాత్వికం కలిగిన వ్యక్తివేను. నువ్వు ఈరోజు చనిపోతే రేపు పరలోకంలో ఖచ్చితంగా నువ్వు చనిపోతే పరలోకంలో ఉంటానటువంటి వ్యక్తివేనా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. నిజంగా నువ్వు పరీక్షించుకో. నువ్వు ఇక్కడ చచ్చిపోతే ఆడ ఉండొచ్చేమో, కానీ అది నేను ఉంటానా ఉండనా క్వశ్చన్ మార్కులు ఒకసారి పరీక్షించు. ప్రియమైన వారిని, మనం మన విశ్వాసం గట్టిది అనుకుంటాం ఎప్పుడు? నలుగురు విశ్వాసుల ముందు, లేకపోతే పాస్టర్ గారి ముందు, ఇంకా నేనే, నాకు తప్ప ఎవరికి లేదు ఇంత విశ్వాసం, ఇంత యథార్థత అనే లెక్కల మనం గొప్పగా మాట్లాడుకుంటాం. ఏమని?
నేను చనిపోతే ఆడుంటాను, ఇక్కడ చనిపోతే ఆడుంటాను. ఏంటండి బాబు, ఆయనేమో ప్రతిదీ లెక్క చూస్తానంటున్నాయా, నువ్వేమో ఇటు చచ్చిపోతే ఆడుంటానంటున్నాయా? నిజమా? మరేంటి అంటే ఆయన కుళ్ళిపోయిన పండ్లని మంచి పండ్లని వేరుపరుస్తానంటున్నాడు, చచ్చిపోయిన చేపల్ని మంచి చేపల్లో పక్క పెడతానంటున్నాడు. మరి నువ్వేమో ఏడుపుతా ఆడుంటానంటున్నావు, మరి ఏంటది రకంగా? నిజంగా మనలో అంత దీన మనసు, అంత సాత్వికమైన మనసు ఉంటే మన నోటితో మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు, దేవునికి మహిమ కలుగునుగా. బలా నమ్మకమైన దాసుడని ఎవరు అనాలి? దేవుడు అనాలి. ఈరోజు నేను చెప్పుకుంటా, ఇంకొకరు చెప్పుకుంటారు ఏమని? నేను తప్ప ఎవడు లేడు. ఇంకా అదే అహంకారం, అదే దేవుడి నుంచి మనల్ని వేరు చేసేది, అదే గర్వం అంటారు, అదే పడిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకనే ప్రియమైన వాళ్ళు, కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ లో గర్వం ఉండకూడదు, తగ్గింపు చాలా ప్రాముఖ్యము. కృపాదరణ సన్నిధి మినిస్ట్రీలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి ఇది పునాది వేసుకోండి. తగ్గింపు ప్రాముఖ్యము. మన దగ్గరికి శత్రువు వచ్చినా, కొట్టేవాడు వచ్చినప్పటికీ ఆయన్ని ప్రేమతో మనం దగ్గరికి తీసుకొని ఏం చేయాలి? ఆదరించాలి. వాడు చంపిపోని నో ప్రాబ్లం, కానీ మనం చేయాల్సింది ఏం తెలుసా? ఆయన మనకి చెప్పినాడు, మనం ఆయనకి చేయాలి. అంతా ఏం డౌట్గా చూస్తున్నారు ఏంటి బాబు? డౌట్ చూస్తున్నారేంటి? డౌట్ చూడొద్దండి, ఏమన్నా చెప్పేయండి, నో ప్రాబ్లం. ఏమైనా ఏంటి నవ్వుతున్నారేంటి? ఓ కోస్తాకి వెళ్ళిపోయానా? గోదావరి జిల్లా టచ్ అయిందండి బాబు. ఏమంటారు? హలో, ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు వారు మనకి నిజమైన కాపరి. అందుకే ప్రాణం పెట్టారు ఆయన, అందుకే ప్రాణాలు అర్పించారు, అందుకే నల్ల కొట్టుకున్నారు, అందుకే ఏం చేశారు తెలుసా? రక్తమును కార్చారు, విలువైన రక్తం. ఈరోజు నువ్వు నేను మనం పెట్టగలుగుతాం. రేపు మన సంఘానికి ఎవరినైనా దేవుడు ఆకర్షిస్తారు, కానీ వారి దగ్గర మనం ఎలా ఉండాలి తెలుసునా? ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, ఆదరణ కలిగి, వారి బాగోగులు తెలుసుకుంటూ, వారి మైనస్లు ఇంకొకటి చెప్పేది మనకొద్దు, మన సంఘంలో వద్దు. నా పరిస్థితి ఇదండి బాబు, ఇదండి అక్క, నా పరిస్థితి ఇదంటే అది పోయి ఇంకో విశ్వాసం చెప్పేది మనకొద్దు. ఏమున్నా ప్రార్థన. ఒక విశ్వాసి వచ్చి మనకు చెప్తున్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం చెప్తున్నారు అయ్యానంటే నువ్వు ఇంకోరితో గుచ్చమని కాదు, ప్రార్థన చేయమని. ప్రార్థన చేస్తారని ఒక కాపరితోన, అదే రీతిగా సంఘ సహవాసములో ఉన్నటువంటి సహోదరులతో చెప్తారు. కానీ ఈనాడు ఎంతో మంది ఏం చేస్తున్నారు తెలుసా? పాస్టర్కి చెప్పినా మూడో వ్యక్తికి వెళ్తుంది, పాస్టర్కి చెప్పకుండా విశ్వాసం చెప్పినా ఇంకో మూడో వ్యక్తికి వెళ్తుంది. అది ఆశీర్వాదకరం కాదు సంఘానికి. మూడో వ్యక్తికి వెళ్ళకూడదు. మీ దగ్గరకు వచ్చిన మాటకి సపోజ్ చెప్తాను, మీ దగ్గరకు వచ్చింది ఒక సహోదరుడు లేకపోతే ఒక సహోదరి, వాళ్ళ కుటుంబ కోసం ప్రాబ్లం ఉంది, అది చెప్పుకోవడం ప్రాబ్లం. మనతో చెప్పుకున్నారు, మనతో చెప్పుకున్నప్పుడు మన దగ్గర ఏం చేయాలి? మనం ఏం చేయాల్సిన? పాస్టర్ గారికి చెప్పాలి, ప్రార్థన చేయాలి, అంతే. అది తీసుకొని పోయి మూడో వ్యక్తికి చెప్పకూడదు. ఒకటి ప్రార్థన అంశము, ప్రార్థన చేయమని చెప్పిన వ్యక్తికి తెలిసి ఉండాలి. ప్రార్థన ఎవరైతే చేస్తామని చెప్పారో ఆ వ్యక్తికి మాత్రమే తెలిసి ఉండాలి. ఇంకా ప్రార్థన పరులైన సంఘంతో పంచుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆమె ఎట్లంట, వాళ్ళ కుటుంబం ఎట్లంట, వాళ్ళ బతుకులు వద్దు. కృపాదరణ సన్నిధి ఇది, కృప ఆదరణ కలిగే సన్నిధి, దేవుడు కలిగించే సన్నిధి. ఆ సన్నిధికి మనం చెడ్డ పేరు తీసుకురాకూడదు. మనది కాదు, మన సొంతం కాదు, దేవునిది. హల్లెలూయా. నమ్ముతున్నామా? నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరిది ఇది? కృపాదరణ సన్నిధి. ఆయన నడిపించుకుంటాడు, ఖచ్చితంగా నడిపించుకుంటాడు. హల్లెలూయా. ఈ కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ ఎవరిది? అందరు చెప్పాలి, ఎవరిది ఇది? దేవునిదా లేకపోతే ఈరేస్ గాందా? దేవునిదా లేకపోతే రవి అక్కులదా? కాబట్టి మనము పరిచారకులు మాత్రమే. కాబట్టి ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే,
యేసుక్రీస్తు వారు మన కొరకు కాపరిగా వచ్చి మరణించింది. హల్లెలూయా. రెండో దిన వృత్తాంతాల గ్రంథం చివరి రెండో దిన వృత్తాంతముల గ్రంథం ఎజ్రాకు ముందుంటుంది ఆ గ్రంథం 18వ అధ్యాయం చూద్దాం. రెండో దిన వృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ మీకాయ అనేటువంటి ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి మాటలు రెండో దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. అతడు కాపరి లేని గొర్రెల వలె ఇజ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవడం చూచి తిని వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మేము కలుగును గాక. మీకాయ ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగము చెదిరిపోతున్నారు, గొర్రెలు కాపరు లేనటువంటి మందలాగా చెదిరిపోతున్నారు. దానికి యజమానుడు లేడంట. ఏమైతే యజమానుడు లేకపోతే, ఒక ఇంటికి గృహ నిర్వాహకుడు, ఇంటికి యజమానుడు కరెక్ట్గా లేకపోతే ఆ కుటుంబం ఎలా పోతుంది? కొడుకు ఈ ముఖం పోతాడు, కూతురు ఈ ముఖం పోతుంది, ఆ భార్య ఈ ముఖం పోతుంది, భర్త ఈ ముఖం పోతాడు. ఆ కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఆ కుటుంబానికి ఎప్పుడు ఆనందం ఉంటుందా? అదే సంఘములో కూడా గొర్రెలను కాసేవారు కరెక్ట్గా ఉంటే ఆ గొర్రెలకు ఉన్నటువంటి సమస్య ఏమొచ్చింది, ఎటువంటి సమస్యలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, అది తీర్చే సమస్యనా తీర్చని సమస్యనా అది నాకు చెప్పు అని చెప్పి, ఒకవేళ రోగంగా ఉన్నటువంటి గొర్రెలను అడిగితే చూస్తే దాన్ని చెక్ చేస్తే పరిశీలన చేస్తే అప్పుడు ఆ గొర్రెకున్న రోగం బయటపడుతుంది. హల్లెలూయా. సంఘములో ఆ గొర్రెకున్న రోగం బయట. సపోజ్ రిక్కీ నీ ప్రాబ్లం ఏంటి అడగాలి, తప్పదు. అందరు బాగున్నారు రవి, అంత కులాస అయ్యానమ్మా, అందరు బాగున్నారా, ఏమైనా ప్రాబ్లమ్ సార్ చెప్పండి, ప్రాబ్లం లేదు, దేవుని ప్రాబ్లం చేద్దాం, అందరూ ఏం లేదు, దేవుని ప్రాబ్లం అడగాలి. కొందరు చెప్పరు, కొన్ని సందర్భాలు చెప్పరు, ఎందుకంటే కొన్ని విషయాలు ఎవరికి తెలియకూడదని కొంతమంది ఇలా బిగపట్టుకున్న వాళ్ళు ఉంటారు, బాధ బయట చెప్పుకోలేక. కానీ వారిని ఏం చేయలేదు సార్, అడగాలి, వారి బాధను కనుక్కోవాలి. మీరు ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎంత ఆర్థిక స్థితిలో ఉన్నా, లేదా ఏ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక, అవన్నిటిని దేవుడు తీసివేయును గాక. హల్లెలూయా అని ప్రార్థిస్తే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు. అడగందా అమ్మాయిన పువ్వు పెట్టు, కానీ అడిగి తెలుసుకోవాలి. ఎవరు? ఇంటి యజమానుడైనా సంఘ కాపరి అయిన. దశంభాగాలు అడిగేటప్పుడు అడుగుతాం బాగానే, కానుకలు అడిగేటప్పుడు అడుగుతాం బాగానే. మరి బాధలు ఎందుకు అడగకూడదు, పరిస్థితులు ఎందుకు అడగకూడదు? అడగాలి. వాళ్ళు చెప్తున్నారు కదా బ్రదర్, నిన్ను ఎందుకు పెట్టారు, చెక్ చేయమని పెట్టారు, చెక్ చేయి. ఒకటి కుంటిది ఉందేమో, ఒకటి రోగం పడిందేమో, ఆ రోగంతో అది బాధపడుతుందేమో, నురగా కక్కుకుంటుందేమో చూడు. చూసి ఏం చేయమన్నారు? చికిత్స చేయమన్నారు. అంటే దానికి కావలసిన బలమైన ఆహారం పెట్టాలి. అది దేవుడు చేయమని. ఈరోజు మనం ఎంతమంది చేస్తాం? కాబట్టి ఎవరు మంచి కాపరి లేదా ఎవరు నిజమైన కాపరి చివరిలో చెప్పొచ్చు ఏంటంటే, నిజమైన కాపరి యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 10:11 చెప్పినట్టుగా, నేను గొర్రెలకు మంచి కాపరిని. నిజమైన కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సంఘ కాపరి, అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొర్రెల కాపరి తన సంఘాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకుని వెళ్తాడు, ముందుకు నడిపిస్తాడు.
ప్రతిరోజు వాక్యం అనేటువంటి బలమైన ఆహారము ఆత్మలకు పంచిపెడతాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కావాల్సింది అది. మనం అందరం పనులు చేసుకుంటాం, నో ప్రాబ్లం, పనులు వెళ్తాం, నో ప్రాబ్లం. కానీ బాధ తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు. మనల్ని ఏం చెప్పినట్టు దేవుడు ఆదరణ కలిగించిన 4 మాటలు చెప్తే ఆ చచ్చిపోయినటువంటి ఏమంటుందని చచ్చిపోయినటువంటి శవం కూడా లేచి వచ్చినట్టుగా అయిపోయింది. అంటే మనసంతా ఎంతో ఢీలా పడిపోయినప్పుడు ఒక్కసారిగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, దేవునికి స్థితి కలుగునుగాక అనేసరికి మనసులో ఎంతో ఆనందం, ఉల్లాసం. నా దేవుడు నాకుండగా, దేవుడు నాకు తోడుగా ఉండగా నాకేంటి భయం, నాకేంటి కొదువ కదా. నాకు మొర్ర పెట్టుకుని నీకు నేను ఉత్తరమిస్తాను. ఎక్కడుంది మాట? పైన హోర్డింగ్లో బయట కదా. ఇర్మీయా గ్రంథం 33:3 ఇర్మీయా గ్రంథం 33:3 ఏముంది తెలుసా? నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు పిలువగా నేను ఉన్నానన్నాను అంటాడు. నిజమేనా? ఉన్నాడా దేవుడు? యెషయా గ్రంథం 58:9 ఒకసారి చదువు. యెషయా గ్రంథం 58:9. అప్పుడు నీవు పిలవగా, ఆమేన్, చాలు. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. పిలవాలి, మనం పిలవడానికి సిద్ధంగా లేవు. నేను లేనప్పుడు నాకు ఇది పొందుకున్న ముందు రోజుల్లో నేను లేను. దేవుడు అప్పుడు మాట్లాడాడు, నువ్వు పిలిస్తే ఖచ్చితంగా నేను ఉన్నాను అని నీకు అభయం ఇస్తాను. ఎంత ఉత్తేజం కలిగించే మాట తెలుసా? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఈరోజు మనుషుల్ని వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగినామంటే 10 రోజులైనా నెలైనా పలకదు. కానీ దేవుడు ఏమన్నారు? నాకు మొర్రపెట్టుము, నేను నీకు. హల్లెలూయా. అదే చదువుతున్నారా? 33 అదేనా? చదవండి ఒకసారి. నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు పిలువగా నేను ఉన్నానంటాను, పలుకుతాను. చాలు. అది మళ్ళీ యెషయా గ్రంథానికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పిలిచేవారిగా ఉందాం. హల్లెలూయా. ఆయన పలికే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఉందా అందరికీ విశ్వాసం? దేవుడు నీ పిలిస్తే పలుకుతాడని విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఆమేన్ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్థుతి కలుగునుగా. కాబట్టి మన మంచి కాపరి, మన కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ కేవలం ఆయన వాక్యానికి లోబడి ప్రతి విషయానికి ముందుకు సాగుతుంది. దేవునికి స్థుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నిజమైన కాపరి ఎవరయ్యా అంటే ప్రాణం పెడతాడు. మంచి కాపరి ఎవరయ్యా అంటే ఆ గొర్రెల మీద, ఆ మంద మీద తోడేలు కన్నే గాని, ఎలుగుబంటి కన్నే గాని, నక్క కన్నే గాని పడనివ్వడు. ఆ అవకాశము తీసుకురానివ్వడు. దేవునికి స్థుతి కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు, నేను, మనమందరం ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరమును దేవునికి లోబడి జీవిస్తే ఖచ్చితంగా అద్భుత కార్యం చేస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మన ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరూ మన కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని ప్రారంభం నుంచి చివరి వరకు చూడాలని ప్రభుపేట మనం చేస్తాం. కాబట్టి ఈ దినాన మీ అందరినీ, అదే రీతి మీతో పాటు మమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.